హాయ్ గైస్ వాట్సాప్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్ ఈరోజు డేట్ ఎంత మమ్మీ 27th. సో మార్నింగ్ నుండి ఫుల్ పనులన్నీ డిలే అయితానే ఉన్నాయి కానీ ఏది కరెక్ట్ టైం జరగడం పూజ స్టార్ట్ చేసినాం ఏంటి డిలేనే అన్ని డిలేనే. అవును మా మమ్మీ అనింది అక్కడికి పూజ స్టార్ట్ చేసినప్పుడే ఏందో ఈరోజు అంతా లేట్ అవుతుంది ఎందుకు అని చెప్పేసి మా బ్యాంక్ వర్క్ కావడం లేదు, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ కావడం లేదు, ఏది కరెక్ట్ టైంకి కావడం లేదు. లాస్ట్కి సంతకాలు పెట్టేది కూడా కరెక్ట్ టైంకి కావడం లేదు గైస్ అన్ని పెండింగ్. సో సర్వర్ ఏదో ప్రాబ్లం ఉందంట. గవర్నమెంట్ సర్వర్లు మనం ఎప్పుడు కావాల్సినప్పుడు కరెక్ట్ టైంకి ఎప్పుడు పని చేయవు. ఇంతవరకు పని చేయలేదు మరి ఇప్పుడేమో తెలీదు. అజిత్ అయితే 20 minutes లో వస్తాడు. ఇక్కడ కూడా కాదు, ఇక్కడ పని ఓకే మార్నింగ్ నుండి ట్రై చేస్తా అంటే ఇప్పుడు అయిపోయింది. ఈ రోజు యాక్చువల్ ప్లాన్ ఉండేది అయితే మాకు బెంగళూరుకి వెళ్ళి అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని నైట్కి ఇంటికి రావాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ టైం 4 అయింది. మార్నింగ్ నుండి ట్రై చేస్తా అంటే ఇక్కడ వరకు 4కి అయిపోయింది. అందుకే రేపు మేము స్లాట్ బుక్ చేసుకున్నాం అనమాట బెంగళూరులో. అక్కడ కొంచెం ఏంది వర్క్ ఎక్కువ ఉంది. సో స్లాట్ బుక్ చేసుకుంటేనే వర్క్స్ జరుగుతాయి. సో ముందే చేసుకోవాలి, లేకపోతే వెయిట్ చేసినా కూడా స్లాట్ దొరకదు కదా. సో అందుకు వేస్ట్ అయిపోతుంది ఇంత కష్టపడని చెప్పేసి అక్కడ అన్ని మాట్లాడి పెట్టినాను. మా మామయ్య ఉన్నారు అండ్ దాంతోపాటు ఏజెంట్ కూడా ఉన్నారనమాట అక్కడ. సో వాళ్ళే చూసుకుంటున్నారు ప్రస్తుతానికి. కానీ ఈ రోజు అయిపోవాల్సిన వరకు రేపటికి పోస్ట్ పోన్ అయింది. టచ్ కూడా రేపన్నా కొంచెం మంచిగా జరగల. అదే టైం మనం ఎంత పాపం అజిత్ అయితే పొద్దున్న 9 నుంచి తిరుగుతానే ఉన్నాడు. మార్నింగ్ నుండి అసలు అంటే కరెక్ట్ టైంకి తినను కూడా తినలేదు అనమాట. అంతా టెన్షన్ వర్క్ కరెక్ట్ టైంకి జరగకపోతే. సో బ్యాంక్వి గవర్నమెంట్ పనులు మన చేతిలో ఉండవు అనమాట. స్పీడప్ చేయరు, ఇంకా మనం కూడా ఏం చేసే కాదు. కాబట్టి ప్రస్తుతానికి నాది ఎడిటింగ్ ఉంటే ఇంకా మధ్యలో అట్లే పెట్టుకున్నాను. ఒక్క రోజుకి ఇది ఒక్కటే ఎక్స్పోర్ట్ అయ్యేది కూడా కొంచెం లేట్ అవుతాను, లేకపోతే దీన్ని ఇక్కడే పెట్టేసి బయలుదేరుతా ఉంటుంది. అజిత్ కాల్ చేసినాడు. మళ్ళా ఏంటన్నా అర్జెంట్ పని అర్జెంట్ ఉన్న ల్యాప్టాప్ ఉంటుంది. కారే మోస్తుంది, మీరేం మోస్తారు? కారే మోసేది. నీ వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. అంటే మొన్న అదే అసలు నీళ్ళు పోసుకున్నా కదా. అంటే మా ఫ్యామిలీలో ఫార్ రిలేటివ్స్ డెత్ అయింది అనమాట. సో అందుకని చెప్పేసి బయట జస్ట్ నీళ్ళు పోసుకొని వస్తారు కాబట్టి చల్ల నీళ్ళు పోసుకొనింది. దానికోసం అది గొంతు చేంజ్ అయిపోయింది. జెండు బామ్ అంతా అప్లై చేసుకొని ఇప్పుడే పని అయిపోయింది. ఇప్పుడే నాకు కానీ అవును నేను అదే అనుకున్నా ఇంకా పడుకోలేదా అంటే ఈ రోజు వాష్ చేసినారు బట్టలన్నీ, అవన్నీ మడత పెట్టి మొత్తం అన్ని ఇంకా అయిపోయాయి. ఇంకా అత్తరసారి నిన్న కొన్ని చేసినాం, ఈ రోజు ఉన్నాయి కదా మళ్ళీ సాయంత్రం ఇవన్నీ. ఈ రోజు కాకపోతే మళ్ళీ చేసుకో అంతే కదా. ఈ రోజు పిన్ని వాళ్ళు వస్తారు కదా, ఈ రోజు అయిపోండి అక్కడ అని తింటారు కదా. సరేలే చేసేసుకోండి. నిన్న కొన్ని చేస్తుంది, ఇంకా మిగతావి ఈ రోజు చేసేస్తుందంట. హోప్ఫుల్లీ మేము రేపు పని అయిపోతే మళ్ళీ రిటర్న్ ఇక్కడికే రావాలి కదా. మళ్ళీ ఇక్కడ పని ఉంది నాకు. అవును ఈ రోజు డిలే అయింది కాబట్టి రేపు తొందరగా అయిపోతుంది. ఎస్ నేను చూడు మొన్న వచ్చిన మళ్ళీ ఈ రోజు పోయి మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి అది అకౌంట్ మళ్ళీ సంతకాలు ఉన్నాయి, మళ్ళీ ఇంకా చాలా పని ఉంది కదా. ఫైలింగ్ అంతా చేసుకుంటే అందుకు ఇంటికి రమ్మన్నా మళ్ళీ, లేదంటే పాపం ఆడే ఉండండి రోజు తిరిగేది లేకుండా. ఒకటేసారి దర్శనం వచ్చినాక ఒడిబిం పెట్టాలని చూస్తుంది. సరే చూద్దాం ఎట్లా పోతుందో అప్పుడు జరుగుతుంది. అయిపోతుంది కదా అమావాస్యాన్ని, మాఘమాసం స్టార్ట్ అవుతుంది. మాఘమాసంలోనే పెట్టాలంట గైస్. ఫిబ్రవరిలో ఏమేమో ప్లాన్ అనుకున్నాము. కొంచెం పూజ అవ్వచ్చు, లేదంటే షిరిడీకి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో అసలు. షిరిడీ తిరుపతికి పోతున్నాంలే. ఉగాదికి వెళ్తారు గైస్, నేను వెళ్ళడం లేదు. మాకు వేరే ప్లాన్స్ అదే ఉగాదికి 2 రోజులు బుక్ చేసుకుంటేదే బెటర్ మమ్మీ, లేకపోతే చేసుకోండి చాలా బాగా అవుతుంది దర్శనం. 10,500. అవును ఏమో అంటే శ్రీవారి సేవ ఏదో సంథింగ్. నాకు ముందే స్లాట్స్ తిరుమల తెలుసు కదా. మార్నింగ్ దానికి చేసుకోండి 7కి చాలా బాగా అవుతుంది. 10కు ఉంటది రష్ ఉంటది. ప్లస్ మార్నింగ్ 7కి అయితే బాగా దర్శనం బాగుంటది. మేము ఎప్పుడు పోయినా 7కే పోతాం, దర్శనం బాగా అవుతుంది. అజిత్ ఇంకో 10-15 minutes లో వస్తా అన్నాడు. షాకీర్ అన్న వస్తే బ్యాగ్ చెక్స్ అన్ని తీసుకోవాలి. ఓకే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్. ఇట్లే పోతాం మేము ఇంకా బెంగళూరు. నువ్వు పడుకో, మేము బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వర్క్ చూసుకొని డైరెక్ట్ బయలుదేరుతాం. సరే ఓకే లెట్స్ గో.
నైట్ 10 o'clock అవుతుంది. జస్ట్ ఇప్పుడే రీచ్ అయినానండి. లిటరలీ 5 minutes అయింది. లగేజ్ బ్యాగ్ ఏం లేదు, ఏదో పార్సల్స్ వచ్చింటే అక్కడ పెట్టేసినాను. నైట్ ఇంత టైం అయితే ఉన్నా కూడా మన బెంగళూరులో ట్రాఫిక్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మెయిన్ రూట్లో వచ్చినామా, అస్సలు ఈ రూట్ అంతా ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. ఒక 10-15 minutes బ్లాక్ అయిపోయింది. అదే టైంలో నేను ఇంకా బ్లింకిట్ ఆర్డర్ పెట్టుకున్నాను. అజిత్ ఫ్రెష్ అప్ అవుతున్నాడు. ఈ లోపల ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ రామెన్. చాలా చాలా ఆకలేస్తోంది. నేను అది కాక ఐ థింక్ చీట్ డే చేసి ఆల్మోస్ట్ 1 month పైనే అయిపోయింది అనమాట. సో ఈరోజు ఇట్స్ ఓకే అని చెప్పేసి రామెన్ ఆర్డర్ పెట్టుకున్నాను. రామెన్ ఉంటే పక్కా చికెన్ ఐటమ్ ఏదైనా ఉండాల్సిందే. ఉత్త నూడిల్స్ కొంచెం తినడానికి కష్టం కాబట్టి నేను కేఎఫ్సీ కూడా ఆర్డర్ పెట్టేసినాను అనమాట. కేఎఫ్సీ అండ్ రామెన్ బెస్ట్ కాంబినేషన్. ఇన్ కేస్ ఎవరైనా అప్పుడప్పుడు చీట్ మీల్ లేదంటే నార్మల్గా రామెన్ ఇష్టపడే వాళ్ళు ఉంటే రామెన్ విత్ కేఎఫ్సీ ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. అండ్ రేపు మార్నింగ్ మా హౌస్ హెల్ప్ని కూడా త్వరగా రమ్మని చెప్పిన, ఎందుకంటే వెళ్ళేటప్పుడు చాలా హడావిడిలో ఉన్నాం కాబట్టి కొంచెం సామాన్ అంతా ఉంది. అది కూడా ఎందుకు ఉండిందంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసినాం కదా, సో ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు అది అక్కడే పెట్టేసినాం అనమాట. మొత్తం వాష్ చేపించి మళ్ళీ నీట్గా వెజిటేబుల్స్ అన్ని ఫిల్ చేసి పెడితే బెటర్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ రేపు రిటర్న్ వెళ్తున్నాను. సో అందుకే వెజిటేబుల్స్ ఏం ఫిల్ చేయట్లేదు. ప్రస్తుతానికి హోటల్ ఫుడ్ అండ్ రామెన్ ఆర్ గుడ్ టు గో. ఐ హ్యావ్ ఓవర్ ఎస్టిమేటెడ్ మై సెల్ఫ్. ఎందుకంటే రామెన్ ఒక్క ప్యాకెట్ బదులు 2 వేసేసినాను అనమాట. తినగలుగుతాను, ఫుల్ ఆకలి మీద ఉన్నాను అని చెప్పేసి. బట్ ఆఫ్ కోర్స్ చికెన్ ప్లస్ రామెన్ నో వే. సో అందులో హాఫ్ కూడా కంప్లీట్ చేయలేకపోయినాను. అండ్ విత్ మెరిండా దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్. కాకపోతే క్వాంటిటీ డెఫినెట్గా తగ్గించాల్సిందే. అండ్ హియర్ వీఆర్ గెటింగ్ రెడీ. నాకు లిటరలీ ఏమనిపించింది తెలుసా, బెంగళూరుకి వెళ్ళిపోయి ఏదో ఎయిర్బిఎన్బిలో ఉండే ఫీలింగ్ వచ్చింది. బికాస్ అక్కడ ఓన్ హౌస్లో ఉండి కూడా జస్ట్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్లోనే రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ఇంక ఇమీడియట్గా వెళ్ళిపోతున్నాం కదా. సో ఆ ఫీలింగ్ సడన్గా వచ్చిందనమాట నాకు. యూజువల్గా మనం ఎప్పుడైనా ఏదైనా వర్క్ మీద ఏదైనా అవుట్ ఆఫ్ సిటీ వెళ్తే మనం అక్కడ హోటల్ కానీ ఎయిర్బిఎన్ కానీ బుక్ చేసుకొని త్వరగా రెడీ అయిపోయి ఫటాఫట్ మన ఇంటికి మన వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం కదా. సో దట్ ఫీలింగ్ ఐ గాట్. అండ్ ఫైనలీ క్యాజువల్గా రెడీ అయిపోయాను, చాలా చాలా క్యాజువల్గా. అండ్ డ్రెస్ వచ్చేసి ఐ థింక్ ఇది లిబాస్లో తీసుకున్నట్టున్నాను. వీలైతే డెఫినెట్గా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను. ఇఫ్ ఇన్కేస్ మీరు హాల్ వీడియోస్ మిస్ అయితే డెఫినెట్గా చూడండి. అండ్ దాంతోపాటు ఆన్ టైం రెడీ అయినాం అనమాట. ఎందుకంటే మనము సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మన వర్క్ ఏదైతే ఉందో దానికి ముందు రోజే మనం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. సో ఆన్ టైం వెళ్తే బెటర్ అని చెప్పేసి మాదైతే 10 అని చెప్పారు, కానీ 10కి ఎవ్వరు రాలేదు అక్కడ. సో ఆఫీసర్స్ అందరు ఎవ్వరు రాలేదన్నమాట అక్కడ ఉండేవాళ్ళు. ఐ థింక్ 10:30, 11 కంతా కొంచెం క్రౌడ్ అంతా ఎక్కువైపోయింది. అండ్ సర్వర్ ఏమో అట్లీస్ట్ ఒక 15-20 minutes అట్లా డౌన్ ఉన్నింది. బట్ ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వర్క్ అయితే కొంచెం స్మూత్గానే జరిగింది. థ్యాంక్ఫుల్లీ మా మావయ్య కూడా వచ్చేసారు కాబట్టి అక్కడికి. అండ్ మనతో పాటు ఏజెంట్ కూడా ఉన్నారు కాబట్టి ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెరీ స్మూత్లీ. అండ్ మనం చెప్పిన టైంకి స్లాట్ తీసుకున్నాం కాబట్టి అది కూడా ఆన్ టైంకి ఉంటే బెటర్. మనం 12:35 అయింది. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ అంతా. పర్లేదు, అంత కరెక్ట్ టైంకి అయింది. సర్వర్ ఒకటే కొంచెం స్లో ఉండింది అనమాట. బట్ ఇట్స్ ఓకే, జస్ట్ ఒక 15-20 minutes కంటే ఎక్కువేం లేట్ కాలేదు. సో ఫైనలీ అనుకున్న పని కరెక్ట్ టైంకి అయిపోయింది. ప్లస్ మనం మళ్ళీ ఇప్పుడు అనంతపూర్కి రిటర్న్ అవుతున్నాం అనమాట. అక్కడ మనం చూసుకోవాల్సిన పని కొంచెం ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. అందుకే ఇప్పుడే రిటర్న్ వెళ్తున్నాము. మనకు బ్యాంక్ వర్క్స్, గవర్నమెంట్ వర్క్స్ అని ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం ఏమన్నా ఉంటే. అండ్ దర్శన్ కూడా కాల్ చేస్తున్నాడు. సో లెట్స్ గో. కృతింగాలో ఎవరైనా రాగి ముద్ద విత్ చట్నీ, ఏదైనా చట్నీ కానీ లేదంటే నాన్ వెజ్ వాళ్ళకి ఏదైనా గ్రేవీ ఏదైనా ఇస్తారనమాట. అది ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయిపోయే లోపల విత్ ఇన్ నో టైం మేము ఇంటికి వచ్చేసాము. అండ్ నానమ్మ కూడా వచ్చారు చాలా రోజుల తర్వాత. సో యూజువల్గా అయితే 6 months అయినా ఇక్కడ ఉంటా ఉండండి ముందు. కాకపోతే ఇప్పుడు పెద్దమ్మ కూడా కొంచెం హెల్త్ అటు ఇటుగా ఉండడం వల్ల అక్కడే పెద్దనాన్న వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారనమాట. టెన్షన్లో ఉన్నాం కదా, ఎందుకంటే GST ఫైలింగ్ ఉండింది. సో కొంచెం అది టైంకి జరగాలని చెప్పేసి మిగతా అన్ని
వర్క్స్ పక్కన పెట్టేసి జిఎస్టీ ఫైలింగ్ చూసుకుంటున్నాం ఇక్కడ. సో ఎవ్రీ మంత్ ఉంటుంది ట్యాక్స్, ఐ మీన్ జిఎస్టీ ఫైలింగ్ అనేది మ్యాండేటరీ అనమాట. సో మన ప్రొఫైల్ అంతా కూడా చాలా బాగుంటుంది. వన్స్ మనకు ఐటీ స్ట్రాంగ్ ఉంటే మిగతా వర్క్స్ అన్నీ కూడా చాలా స్మూత్గా జరుగుతాయి. సో యా మా మమ్మీ అదే చూస్తున్నారనమాట. నేను కూడా నేర్చుకుంటున్నాను ఎలా ఫైలింగ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. నేను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుండి జిఎస్టీ అనేది కడుతున్నాను, కాకపోతే నేను చెయ్యను, అది అజిత్ అండ్ మా సీఏ ఉన్నారు కదా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఈసారి నేనే మంత్లీ ఎలా ఫైల్ చేయాలో నేనే నేర్చేసుకుంటే బెటర్ కదా, బికాస్ మనకు అన్నీ తెలిసి ఉండాలి అని చెప్పేసి నేను అజిత్తో నేర్పించుకుంటున్నాను ఎలా చేయాలి అని చెప్పేసి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బీ ఆనెస్ట్, అండ్ జస్ట్ ఒక 5 minutesకి వచ్చేసింది. ఎలా చేయాలి చూపించుకున్నాను, ఒకసారికి నేర్చేసుకున్నాను కూడా. హాయ్ మమ్మీ, హాయ్. ఏం చేస్తాను డిన్నర్కి? ఇడ్లీ ప్రశాంతంగా తినాల. ఈరోజు పొద్దునుండి ఫుల్ హడావిడి, టెన్షన్. నేను చేసే ఇడ్లీ తినక 2 months అయిందా? 2 months అయింది. 2 months అయింది. చట్నీ, ఎరగారము, చింతాకు పొడి తింటా ఈరోజు. బా పార్సిల్ కట్ చేసే కూడా ఆ కత్తి వాడుతున్నావు ఏంది మమ్మీ నువ్వు? చేతికి వచ్చిందంటే అంతే, అది చాలా షార్ప్ ఉంది అసలు. ఈ కత్తి తెలుసా? 2800 అజిత్ తెచ్చినాడు. అది స్విస్ మేడ్లే మా, దానికి లైఫ్ లాంగ్ వారంటీ కూడా ఉంది తెలుసా. మొత్తం అది స్క్రాచెస్ ఏమన్నా అయినా చాలా షార్ప్ ఉంది. చాలా షార్ప్ ఉంది, చూసుకోవాలా. భయపడుతుంది ఇంక, లేకపోతే ఎట్లుంది తెలుసా అది అసలు. మొన్న మటన్ ఏదో కట్ చేసి ట్రై చేసిందంట గైస్, మళ్ళీ అక్కడే పెట్టేసింది. మటన్ రాదు ఎందుకంటే చాలా ఉంది కదా, 7 ముక్కలు పోయింది, 7 ముక్క పోయింది కొంచెం. నువ్వు చేయి చూసుకో. ఏందో తెప్పించుకుంది గైస్ అన్ని. ఫేస్ వాష్లు ఇవి ఎప్పుడు నుంచో వాడతాను. ఇది అజిత్ కొట్టి నా కొట్టి. అజిత్ కూడా అదేనా వాడేది? ఓకే. ఇది డాడీగా వాడతాడు. ఓకే. అజిత్ కొట్టి నా కొట్టి అంతేలే. ఈ 2 ఈ నిద్ర వాడతాం డాడీ నేను. ఓకే. ఇట్స్ ఎ వెరీ లాంగ్ డే. నైట్ 11 o'clock అవుతోంది. అండ్ ఈరోజు వెళ్ళిన వర్క్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కొంచెం డిలేస్ ఉన్నా కూడా బట్ ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ఫుల్గా అయింది. అండ్ నాది బ్యాంక్ వర్క్ ఏదైతే ఉందో దానికి ఇంకా 2 days పడుతుంది. నేను బయోమెట్రిక్స్ అంతా పెట్టినాను కదా, బట్ అది అప్లోడ్ అవ్వలేదు సక్సెస్ఫుల్గా. సో ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 days. 2 days అయినా 3 days అయినా నేను నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయే వరకు ఐఎమ్ నాట్ గోయింగ్ టు మూవ్. మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి ఎప్పుడు రమ్మంటారో తెలియదు కాబట్టి ఒకేసారి ఈసారి వర్క్స్ అన్నీ చూసుకొనే వెళ్ళిపోతాను అనమాట. ఏం వర్క్స్ ఉంటాయి అవన్నీ కూడా. అసలు ఎనర్జీ కొంచెం కూడా లేదు, కానీ కొత్త ఐటమ్స్ చూడగానే నాకు ఎనర్జీ అట్లా వచ్చేస్తుంది. ప్లస్ మార్నింగ్కి నా రూమ్ అంతా కొంచెం నీట్ అండ్ టైడీగా ఉండాలంటే ఐ హ్యావ్ టు క్లియర్ ఎవ్రీథింగ్ నౌ. 11 o'clock అయింది, బట్ ఎనర్జీ దీనిలో చూసే వస్తుందన్నమాట. బికాజ్ ఐ హ్యావ్ న్యూ డ్రెస్సెస్ గైస్. నేను చెప్పినాను కదా కొన్ని ఇక్కడే పెడుతున్నాను, మొత్తం డీక్లటర్ చేస్తున్నాను. నేను వెళ్ళే లోపల మొత్తం అంతా క్లియర్ చేస్తున్నాను. అందుకే కొత్తవన్నీ సెట్ చేస్తే నాకు సరిపోయేటివి బెటర్ అని చెప్పి. అండ్ ఎథ్నిక్ నైట్ డ్రెస్సెస్ అండ్ నార్మల్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట. త్వరగా అన్బాక్సింగ్ చేసేస్తాను. దీంట్లో నాకు ఏవి బాగా అనిపిస్తాయో అవి నేను మీకు చూపిస్తాను అనమాట. లెట్స్ గో. ఇది ఫస్ట్ది. ఏంది జూహి ఇంత లూజ్ ఉంది అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది నా కోసం కాదు, నేను దర్శన్ కోసం ఆర్డర్ చేశాను. తను వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను, మీకు చూపించాలని చెప్పేసి వేసుకున్నాను. ఇట్ సేస్ వెల్కమ్ బ్యాక్ టు రియాలిటీ. సో వెల్కమ్ బ్యాక్ టు రియాలిటీ ఈ టీషర్ట్. యాక్చువల్లీ ఈ టీషర్ట్స్ చాలా మంచి క్వాలిటీ ఉంటాయి. నేను బ్రాండ్ ఏదని కూడా మర్చిపోయినాను. బట్ యా ఐ థింక్ సంథింగ్ సోల్ స్టోర్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ అన్ని ఇచ్చుంటాను. బికాస్ బ్రాండ్స్ పేర్లు చెప్పి కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి లింక్స్ చెక్ చేస్తే తెలిసిపోతుంది అనమాట. తనకైతే ప్రాపర్గా సరిపోతుంది. అండ్ లూజ్ ఫిట్టెడ్ టీషర్ట్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇట్స్ రియలీ కూల్. తను వేసుకోకపోయినా నేను వేసుకుంటా. ఈ మాట నేను దర్శనం చెప్తే ఏమంటాడు తెలుసా, నువ్వు నా కోసం ఆర్డర్ పెట్టలేదు ఇంత లూజ్ది, నీ కోసం నువ్వే ఆర్డర్ పెట్టుకున్నావు, ఎందుకంటే నీకు లూజ్ వేసుకునేది ఇష్టం కాబట్టి అంటాడు. బట్ దిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ హిమ్, ఎందుకంటే వైట్ తన మీద చాలా మంచిగా కనిపిస్తుంది కాబట్టి. దిస్ ఇస్ సో క్యూట్. దిస్ ఈజ్ మై సెకండ్ అవుట్ఫిట్. కొన్ని వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ ఇట్లాంటివి చాలా బాగుంటాయి కదా, దట్టు ఏమైనా బీచ్ ప్లేసెస్కి అట్లా వెళ్ళేలాగైతే ఐ థింక్ దిస్ విల్ లుక్ వెరీ వెరీ నైస్. హ్యాండ్ వర్క్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా ఈ మధ్య చాలా ట్రెండీ అవుతుంది కదా, కాకపోతే కొంచెం లూజ్ ఉంది. లూజ్ ఉండడంతో పాటు మనం మాల్స్కి వెళ్తే ఒకటి క్లిప్ అటాచ్ చేసి ఉంటారు కదా, బీప్ వస్తుంది చూడండి, దాన్ని మ్యాగ్నెట్ తీసేస్తారు. ఆ క్లిప్ కూడా వీళ్ళు తీయలేదనమాట. ఐ డోంట్ నో దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలో నాకు ఇప్పుడు అర్థం అవ్వట్లేదు. ఏదో మిషన్ లాగా పెట్టి ఇట్లా తీస్తారు కదా బిల్డింగ్
అయిపోయిన తర్వాత ఆ క్లిప్ దీనికే ఉందనమాట. ఐ డోంట్ నో హౌ టు రిమూవ్ ఇట్ స్టిల్. బట్ దిస్ ఈజ్ లుకింగ్ సో క్యూట్. ఇంకా కొంచెం మంచి హెయిర్ అంతా లీవ్ చేసుకొని రెడీ అయితే కూడా బావుంటుంది. లూజ్ ఉంది ఆఫ్‌కోర్స్. ఐ థింక్ నేను కొంచెం చిన్న సైజ్ ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుందనుకుంటా. వెరీ లైట్ వెయిట్ అంటే కొంచెం లెనిన్ మెటీరియల్ అంటారు గదా! సో, అలా ఉందనమాట. ట్రాన్స్‌పరెంట్‌గా అట్లేం లేదు. మెటీరియల్ వైస్ దిస్ ఈస్ వెరీ, వెరీ నైస్. నేను ఈ డ్రెస్ ఆర్డర్ చేసినప్పుడు నాకు యాక్చువల్‌గా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఐ థింక్ దిస్ ఈస్ అరౌండ్ 650 ఆర్ 700 రూపీస్. కానీ వేసుకోగానే ఎంత మంచిగా కనిపిస్తోంది తెలుసా! ప్రైస్ అఫోర్డబుల్ అయినా ట్రస్ట్ మీ క్వాలిటీ అంతా చాలా చాలా బావుంది. ఇంతకుముందు నేను చూపించిన డ్రెస్ లెనిన్ మెటీరియల్ ఉంది గదా! సో, దానికంటే ఇది బావుంది. ఆఫ్‌కోర్స్ ఇది లెనిన్ కాదు. బట్ ద ప్రైస్ ఓకేనా? ప్రైస్‌కి ఇది చాలా చాలా బెస్ట్. ఇందులో కలర్స్ ఉంటే తీసుకోవాలి. సో, దిస్ ఈస్ ఫుల్ అనార్కలి. అక్కడక్కడ కొంచెం ఎంబ్రాయిడరీ ఫ్లవర్ ప్యాటర్న్‌తో వచ్చిందనమాట. అండ్ దుపట్టా లెంత్ కూడా నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లుక్ అట్ ద దుపట్టా లెంత్ ఫర్ ద ప్రైస్ గైస్. అండ్ మొత్తం సెట్ అనమాట ఇది. టాప్ అంటే ఆ పైన అనార్కలి, కింద బాటమ్స్ విత్ పాకెట్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు దిస్ క్యూట్ దుపట్టా ఎవ్రీడే వేర్‌కి చాలా బావుంటుంది. బయటికేమన్నా ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అట్లా వేసుకొనెళ్ళినా కూడా దిస్ విల్ లుక్ స్టన్నింగ్. ఇట్ ఈస్ వెరీ, వెరీ నైస్. దిస్ ఈస్ వెరీ క్యూట్. నా షాపింగ్ ఒక్క బ్లాక్ డ్రెస్ కూడా లేకుండా అస్సలు ఫినిష్ అవ్వదు. అండ్ నాకు సాటిస్ఫాక్షన్ గూడా ఉండదు. ఒకటైనా బ్లాక్ డ్రెస్ తీసుకోకపోతే. లుక్ ఎట్ దిస్ గైస్. దిస్ ఈస్ సో గుడ్. యాక్చువల్‌గా నేను ఈసారి ఏవైతే డ్రెసెస్ పెట్టుకున్నానో ఏదో ఒకటి డైలీ వేర్‌కే గదా! అని అంత కాన్సంట్రేట్ చేయలేదు. జస్ట్ ఫోటోస్ చూసాను. ఏది బా నచ్చింది ప్లస్ ఏది అఫోర్డబుల్‌గా ఉంటే అది ఆర్డర్ పెట్టాననమాట. దిస్ ఈస్ లుకింగ్ సో గుడ్. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా నాకు చాలా బా నచ్చింది. అండ్ సైడ్స్‌కి ఇట్లా హ్యాండ్స్ దగ్గర కూడా ఇచ్చారనమాట. ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ బ్లాక్ దెన్ ఈ డ్రెస్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఐ థింక్ దీంట్లో డిఫరెంట్ కలర్స్ గూడా అవైలబుల్‌లో ఉన్నాయనుకుంటా. నాకు తెలీదు. సో, నాకు చూసిన వెంటనే ఇది చాలా 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 బా నచ్చింది. సో, ఫిట్టింగ్ గూడా అంతా చాలా మంచిగా సెట్ అయింది. ఐ థింక్ ఒక్క సైజ్ ఏమన్నా చిన్నది తీసుకుంటే సరిపోయేదేమో. సో, నెక్స్ట్ నుండి నేను ఒక సైజ్ చిన్నది తీసుకోవాలి. బికాజ్ ఏ డ్రెస్ ఏసుకున్నా ముందు సైజ్ అంత ఎక్కువ ఫిట్ అవ్వట్లేదనమాట. నేను మరీ అంత డీప్ డైట్‌లో గూడా లేను. సో, చూద్దాం ఒక సైజ్ అటు ఇటు పెట్టేసుకుంటే సరిపోతుంది. బట్ నెవర్ ఐ వోంట్ రిటర్న్ దిస్ అసలు. ఎందుకంటే నాకు చాలా బా నచ్చింది. అండ్ నాకు గూడా కొంచెం లూజ్ డ్రెసెస్ ఏసుకునేదే ఇష్టం గాబట్టి. ప్యాంట్ ఫిట్టింగ్స్ కూడా చాలా బావుంది. అండ్ ఇట్ ఆల్సో హాస్ పాకెట్స్. వెరీ, వెరీ కంఫర్టబుల్. ఐ లవ్ ఇట్. బ్లాక్ ఏసుకోగానే ఫేస్ ఎంత నీరసంగున్నా అట్లా మంచిగా పాపింగ్‌గా కనిపిస్తది. ప్లస్ ఆ బ్రైట్ ఫీచర్స్ ఎలివేట్ అయితాయి మంచిగా. ఇది నా నెక్స్ట్ డ్రెస్. ఇది గూడా చూడ్డానికి చాలా ప్రిటీగా కనిపిస్తోంది. పింక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా ఎస్థెటిక్‌గా అండ్ మంచి పింట్రెస్ట్ వైబ్స్ ఇస్తోంది గైస్ ఈ డ్రెస్. చూడ్డానికి అంతా బావుంది. అండ్ ఐ థింక్ దీనికి గూడా పాకెట్స్ ఉంది. నౌఏడేస్ పాకెట్స్ లేకుండా ఐ థింక్ ఏ డ్రెస్ డిజైన్ చేయడం లేదేమో. ఇన్‌ఫాక్ట్ రెడీ టు వేర్ శారీస్‌కి కూడా పాకెట్స్ పెట్టేస్తున్నారు. బికాజ్ ఎవ్రీబడీ ఆర్ ఇన్ నీడ్ విత్ పాకెట్స్ కాబట్టి ఫోన్, కీస్ అట్లా పెట్టుకోవడానికి బావుంటాయని చెప్పేసి. దిస్ డ్రెస్ ఈస్ వెరీ, వెరీ ప్రిటీ. క్యాజువల్‌గా చాలా మోడెస్ట్ కైండ్ ఆఫ్ డ్రెసెస్ అనమాట. నేను ఎక్కువ అలాంటివే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటా కాబట్టి నాకైతే బా నచ్చింది. అండ్ ఇక్కడ కొంచెం కొంచెం అట్లా లేసీ డిజైన్ కూడా ఇచ్చారు కాబట్టి ఐ రియలీ లైక్ ద ప్రింట్, కలర్ కాంబినేషన్ అంతా నా మీద చాలా మంచిగా కనిపిస్తోంది. లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేసుంటాను. ఐ థింక్ ఇంకొకే ఒక డ్రెస్ ఉంది. దట్స్ ఎ నైట్ వేర్. దాంతో పాటు ఆర్డర్ పెట్టుకున్నా లేట్ వచ్చింది. ఇది లాస్ట్ అవుట్‌ఫిట్ గైస్. అంతే ఇంకేం ఆర్డర్ చేయలేదు ప్రస్తుతానికైతే. తర్వాత ఏమైనా కావాలంటే చూసుకుంటాను. సో, దిస్ ఈస్ ద లాస్ట్ నైట్ డ్రెస్. ఇది కూడా చాలా బావుంది. ఇలాంటి కలర్ నైట్ డ్రెసెస్ నా దగ్గర ఐ థింక్ లేవనుకుంటా ఈ కలర్‌లోనే నా దగ్గర. మీరెప్పుడైనా చూసారా ఈ కలర్‌లో నేను నైట్ డ్రెసెస్ వేసుకోవడం? ఓకే. ఈ మధ్య నేను కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ పిక్ చేసుకుంటున్నా. దట్స్ ఎ గ్రేట్ సైన్ గైస్. కొత్త కొత్త స్టైల్స్ కూడా ట్రై చేయాలన్నమాట ఇప్పటి నుండి. అండ్ జాగర్స్ చాలా చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. అంటే నాకు బేసిక్‌గా కింద ఇట్లా ఎక్కువ టైట్‌గా పట్టేసుకుంటది చూడండి. అలాంటి జాగర్స్ ఇష్టం లేదు. కొంచెం ఇట్లా ఫ్రీ ఫ్లో ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఎప్పుడైనా వాక్‌కెళ్తున్నా లేదంటే నార్మల్ గ్రోసరీ రన్‌కి వెళ్ళాలనుకున్నా కూడా చూడ్డానికి మంచిగా కోఆర్డినేట్ సెట్ లాగా చాలా స్టైలిష్ నైట్ డ్రెసెస్ అంటే ఇష్టం నాకు. సో, ఇది కూడా అట్లనే ఉంది. అండ్ ప్యాంట్స్ కూడా చాలా చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. టీ షర్ట్ ఈస్ ఆల్సో ఫిట్టింగ్ మీ వెరీ వెరీ నైస్. అంటే నాకు కొంచెం లూజ్ ఉంటే ఇష్టం. లూజ్ అని చెప్పి నాకే కొంచెం బోర్ కొడుతోంది. మీకు కూడా బోర్ కొట్టుంటుంది. సారీ. నేను ఏదైనా కొంచెం ఎక్స్‌ట్రా సైజెస్‌లోనే తీసుకుంటూ ఉంటా అనమాట. దిస్ ఈస్ ఆల్సో వెరీ 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 లవ్లీ కలర్. అసలు చాలా చాలా బావుంది. విచ్ ఈస్ మ్యాచింగ్ మై కర్టన్స్. సేమ్ పించ్ కర్టన్స్. ఓకే గైస్. అంతే అయిపోయింది. లెట్స్ సీ. రేపు మా మమ్మీ ఏదో ప్రిపేర్ చేయాలి. ఏదో జూలీ కోసం చెక్కిలాలు ప్రిపేర్ చేస్తా అంటోంది గైస్. సో, ఇఫ్ ఇన్ కేస్ చేస్తే నేను మీకు ఆ రెసిపీ చూపిస్తా. ప్రస్తుతానికి ఇట్స్ ఆల్రెడీ టైం ఎంతయింది? 11:15 అయింది. నాట్ బ్యాడ్. త్వరగానే ట్రై చేసేసాను. ఇప్పుడు నా రూమ్‌లో ఉన్న మెస్ అంతా కొంచెం క్లియర్ చేసేసిన తర్వాత లెట్స్ స్టార్ట్ అవర్ ఫ్రెష్ డే. ఓకే.
జూలీ చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చింది కదా, అందుకే మమ్మీ జూలీ కోసం ఇది ప్రిపేర్ చేస్తూ ఉంది. చెక్కిలాలు అంటాము, చెకోడి, చెక్కిలాలు. సో మీరు ఏదన్నా పిలవచ్చు అనమాట. సో ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఈ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, బియ్యం పిండి, దాన్ని కొంచెం బయట ఆడించుకున్నా ఓకే మీరు, లేదంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా ఓకే. సో బియ్యం పిండి అంతా రెడీ అయిపోయిన తర్వాత పల్లీలు ఉంటాయి కదా, సో పల్లీల్ని మరీ మనం ఎక్కువ రోస్ట్ చేసేస్తే మనకు చెక్కిలాలు అనేటివి కొంచెం డార్క్ కలర్లో వస్తాయంట. జస్ట్ లైట్గా రోస్ట్ చేసేసుకొని పల్లీల పొడి రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పల్లీల పొడి ఒకటే వేస్తే కొంచెం ముద్దగా అయిపోతుంది అని చెప్పింది. అందుకే పల్లీల పొడితో పాటు మమ్మీ ఈ రైస్ ఫ్లోర్ రెండు మిక్స్ చేసి జస్ట్ గ్రైండ్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ రైస్ ఫ్లోర్ అది మంచిగా గ్రైండ్ అయిండేదే, కాకపోతే కొంచెం పీనట్ పౌడర్ అంతా ఎక్కువ ఇదేంది లడ్డులాగా అయిపోకుండా ఉండాలని చెప్పేసి మమ్మీ దీంతో పాటు వేస్తున్నారు. సో దట్ అది పొడి అలాగే ఉంటుందని చెప్పేసి. సో ఈ ప్రిపరేషన్ అంతా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మిగతా ప్రాసెస్ అంతా కొంచెం త్వరగానే అయిపోతుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా లిటరలీ ఇంట్లో అన్ని చేతికి అందే ఇంగ్రీడియంట్సే ఉంటాయి. మనం బయటికి వెళ్ళి ఏది పెద్దగా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. సో బియ్యం పిండి అండ్ పీనట్ పౌడర్ రెడీ చేసుకోవాలి. పీనట్ పౌడర్ ఏంటంటే తక్కువ ఉండకూడదు, తక్కువ ఉంటే చాలా గట్టిగా అయిపోతాయి అనమాట. క్వాంటిటీ వచ్చేసి ఐ థింక్ 1 kg అనుకుంటా. సో 1 kg రైస్ ఫ్లోర్కి అరౌండ్ 800 grams అట్లా మనము పీనట్ పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నారనమాట. సో లాస్ట్ టైం కొంచెం తక్కువ వేసింటే గట్టిగా వచ్చినాయి. సో ఖచ్చితంగా పల్లి పొడి అనేది ఉండాలి. దాంతోపాటు ఉప్పు, కారం, జీరా, ఈ 3 ఉంటే సరిపోతుంది. మనం అడిషనల్గా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. సో జీరా ఫ్లేవర్ కొంచెం ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. అండ్ కారం అదంతా ఇప్పుడే వేసేసుకుంటే బెటర్. వన్స్ మనం పిండిని కలిపేస్తాం కదా, కలిపిన తర్వాత మనం ఏం చేసేది కాదు, బికాజ్ మళ్ళీ కారం ఉప్పు వేసినా కలుసుకోవన్నమాట సరిగ్గా. సో ఏమున్నా ఇప్పుడే చూసుకోండి. మనం పౌడర్ ఫార్మాట్లో ఉంటుంది కదా, సో పౌడర్ ఫార్మాట్లో ఇది మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలన్నమాట. టేస్ట్ చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది కారం ఉప్పు అన్నీ సరిపోతాయా లేదా అని చెప్పేసి. సో ఒకవేళ మీరు ఇది ఎంత ఒకటేసారి చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే సపరేట్గా హాఫ్ పౌడర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మిగతా హాఫ్తో చేసేసుకున్నా సరిపోతుంది. పిండి అయితే మంచిగా కలుపుకోవాలి వితౌట్ ఎనీ లంప్స్. అమ్మ టేస్ట్ చూసి ఉప్పు అండ్ కొంచెం కారం తక్కువ ఉంటే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నారు. నేను చెప్పినాను కదా పౌడర్ ఫార్మాట్లో ఉన్నప్పుడే చూసుకుంటే బెటర్ అని చెప్పేసి, అదే అంటున్నారు అనమాట. కొంచెం పౌడర్ సపరేట్గా తీసి పెడతాను, ఎందుకంటే వాటర్తో మిక్స్ చేయాలి ఇప్పుడు మనము. సో వాటర్ కూడా చూసుకొని వేసుకోండి. మరీ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటే రావు, సరిగ్గా ప్రెస్ చేయడానికి కూడా మీకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. సో వాటర్ చూసుకొని వేసుకోండి. అండ్ పౌడర్ కొంచెం సపరేట్గా తీసి పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏముంటుందంటే కొంచెం వాటర్ పొరపాటున ఎక్కువ పడినా కూడా పిండి వేసుకొని కలిపేసుకోవచ్చు. సో ఇదంతా నీట్గా లంప్స్ లేకుండా మంచిగా మనము చపాతీ పిండి ఎలా తడుపుకుంటాము సేమ్ అలాగే చపాతీ పిండిలాగే తడుపుకోవాలన్నమాట దీన్ని ఇంచుమించుగా. అండ్ ఒకవేళ మీకు పిండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ తెలియట్లేదు అనుకున్నారనుకోండి, ఒక్కసారి జస్ట్ ఆయిల్లో ప్రెస్ చేసి చూడండి. మీకు ప్రెస్సింగ్ కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉంది అంటే కొంచెం గట్టిగా ఉన్నట్టు, కొంచెం నీళ్ళు వేసుకున్నా కూడా పర్లేదు. సో చూపిస్తాను నేను మీకు ఎలా చేయాలి అని చెప్పి. ఇదికి పీనట్ ఆయిల్ ఉంటుంది కదా, వాడద్దండి. నేను పోయినసారి మంది పీనట్టే కాదు వాడుతుండే, ఏంది వద్దు కానీ మొత్తం పొంగిపోతుందంటే ఇప్పుడు నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే అదే యూజ్ చేస్తాను. నేను మళ్ళా సన్ఫ్లవర్ తెప్పించుకొని మళ్ళా చేసిన యమరామయ్య స్వామి అని స్టవ్ అంతా గొప్పే కదా, అంతే కదా మరి. అది పోయింది ఎట్లన్నా నో పీనట్ ఆయిల్, ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లోకి శనగిత్తనాలు వేసుకుంటాం కాబట్టి మళ్ళీ అదే ఆయిల్ వాడకూడదు, పొంగిపోతుందంట మొత్తం. పొంగిపోతుంది. ఎస్, అందుకనే వాడద్దండి, నార్మల్ ఆయిల్. అది కాక ఆయిల్ అంతా దాని మీద పొంగు ఉంటది, మొత్తం అతుక్కుంటది. ఓకే ఓకే, ఆయిల్ ఉంటది. వన్స్ మిక్సింగ్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఏం చేసేయలేదంట కదా, ఉప్పు కారం ఏం వేసుకోలేము, ముందే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో వేసేస్తే కరగదు కదా. అవునులే, ఆల్రెడీ కలిపేసినాం కాబట్టి. అట్లా పౌడర్ గా ఉన్నప్పుడే కావాలంటే చూసుకోవచ్చు. ఇట్లా నేను ఎట్లా చూస్తా మామూలుగా, సరిపోయింది ఓ రకంగా తక్కువ ఉంది తినేస్తారు అంతే. కారం అయితే కొంచెం ఎక్కువే ఉండనివ్వండి, ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉండేదే బెటర్. డీప్ ఫ్రై అయినాక కొంచెం కారం తగ్గినట్టు అనిపిస్తుంది కదా మమ్మీ. అనిపిస్తుంది.
సరిపోతుంది ఇట్లా ఉండాలా? కొంచెం కారం, ఆ పొడి కారం ఉన్నట్టుంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఓకే, నార్మల్గా ఉన్నట్టుంటే మళ్ళీ డీప్ ఫ్రై చేసిన తర్వాత తక్కువ అవుతుంది. కొన్ని సంవత్సరాల నుండి అసలు చేంజ్ చేయకుండా ఉండేదంటే అదేనేమో. ఇదే ఎన్ని ఏళ్ళు అయిందో తీసుకొని. దాంట్లో ఏందో మళ్ళీ షేపులు కూడా ఉంటాయి మమ్మీ. ఉంటాయి కానీ మనకు ఇదే నచ్చుతుంది. ఏమైనా షేపులు? స్టారా? ఇంకా చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? అవేంది మళ్ళీ? ఆ చిన్న చిన్నది ఏంది? బొరుగులు చేసి ఈ రెండే వాడేది నేను. ఓ, ఇది మిక్చర్ది. ఓ, ఈ రెండు కాకుండా ఇంకా వస్తాయి దాంట్లో. ఎప్పుడు ఎక్కడ తీసుకున్నావు అది? మరాఠీ వాళ్ళు షాప్ ఉంటుంది ఆడ. ఓకే ఓకే. టవర్ క్లాక్ దగ్గర. ఎన్నేళ్ళు అయిందో అది తీసుకొని నాకే గుర్తులేదు. చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది అది. చాలా బరువు ఉంది. బరువు కూడా ఉంది. 20 ఏళ్ళు తీసుకునేది. మయా, 20 ఏళ్ళు అయితే ఇంకేడుంటాయి షాపులు? ఉండవు, ఏడున్నావు అసలు ఎప్పుడు కదా. అందుకు ఇదైతే బాగా వచ్చేస్తుంది. నేనే చిన్న చిన్నగా అందరిలా వస్తాను, ఒకటే రౌండ్ వేసేస్తా. అవును గైస్, చిన్న చిన్నగా రౌండ్ రౌండ్ వేస్తారు కదా, ఇంత అదేం ఉండదు అనమాట. పెద్దగా ఒకటే రౌండే, మనమే తుంచుకొని తినచ్చు. ఎందుకంటే అట్లా అంటే ఇంకా లేట్ అవుతుంది కదా. అవును, పని ఎక్కువ అట్లా చిన్న చిన్నగా వేయాలంటే చెక్కిలల్లగా. కదా అని నేను అంతేలే, ఏదైనా ఒకటే. ఏదైనా ఒకటే అని పెద్దగా వేసేస్తా. మేము కిచెన్లో ఏదో మాట్లాడుతుంటే ఇంకా నానమ్మ వచ్చేసినారనమాట. వచ్చి ఏం చేస్తున్నారు, ఎందుకు మళ్ళీ ఈ టైంలో ఇంత పని పెట్టుకున్నారు అని అడుగుతున్నారు. సో ఇంట్లో అందరు ఉన్నారు కదా, పర్లేదు తింటారని చెప్పేసి చేస్తున్నాను అని మమ్మీ అంటున్నారు. సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చాను, టేస్ట్ చూడండి అని చెప్పి. వాళ్ళకు కూడా బాగా నచ్చింది. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చూసారు కదా, చెక్కిలాలు అయితే ఈజీగా రెడీ అయిపోతున్నాయి. అండ్ ఇంకోటి ఏమంటే పీనట్ ఆయిల్ అసలు వేద్దండి, ఇప్పుడే పొంగుతా ఉంది. ఇంకా పీనట్ ఆయిల్ వేస్తే ఇంకా కొంచెం పొంగిపోతుంది. టేస్ట్ కూడా అమేజింగ్ ఉంటుంది. మీకు కావాలంటే చిన్న చిన్న గోల్ గోల్ కూడా వేసుకోవచ్చు. మనం ఒకేసారి పెద్దగా వేసేసి బాక్స్లో పెట్టేస్తాము. యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీఆర్ క్లోజ్ టు 700K సబ్స్క్రైబర్స్. టచ్వుడ్. ఇలాగే మంచిగా గ్రో అవుతూ ఉండాలనుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్స్ ఎ లాట్. మంచి మంచి వ్లాగ్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాను అండ్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాను ఈ మధ్య. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye. Tata.